వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులకు, ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి, పేరెంట్స్కి వీడియోస్ని షేర్ చేయండి. మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్ ద్వారా సంప్రదించండి. జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న వారు జస్ట్ మీ నెంబర్ నాకు వాట్సాప్ చేస్తే దానికి గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు IIIT హైదరాబాద్కి సంబంధించి యూజీకి సంబంధించి మనం ఆల్రెడీ క్లియర్గా డీటెయిల్స్ తెలియజేశాం. త్వరలో ఎగ్జామ్ కూడా రాయబోతున్నారు. జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఎట్లా అప్లై చేయాలో దానికి సంబంధించి వీడియో చేసాం. మరి ఇప్పుడు మరొక ఛానల్ మనకు ఇంటర్ బోర్డ్స్ ద్వారా కూడా IIIT హైదరాబాద్లోకి అడ్మిషన్ అవ్వచ్చా, మరి దాని యొక్క వివరాలు ఏంటని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు తెలిసిన విషయమే, IIIT హైదరాబాద్కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థ అయినప్పటికీ ఫీజు కొంత ఎక్కువ ఉన్నప్పటికీ కోడింగ్ కల్చర్ ఎక్కువ ఉండి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్న కాలేజ్, మంచి డిమాండ్ ఉంది, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనికి మనకు మరొక ఛానల్ అంటే ఇంటర్ బోర్డ్స్ ఛానల్ ద్వారా కూడా దీనిలోకి తీసుకోవడం జరుగుతుంది. మరి దీని ద్వారా చాలా తక్కువ సీట్లు ఫిలప్ చేయడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఇంటర్ బోర్డు ద్వారా ఎన్ని సీట్లు ఫిలప్ చేస్తారని. కేవలం మనకు రెండు బ్రాంచ్లు, అందులో ప్రధానంగా సిఎన్డి అంటే కాంపిటేషనల్ నేచురల్ సైన్స్ సంబంధించిన బ్రాంచ్, మరియు సిహెచ్డి కంప్యూటర్ అలైడ్ బ్రాంచ్, ఇది కూడా హ్యుమానిటీకి సంబంధించింది. ఈ రెండు బ్రాంచ్లే మీకు ఫిలప్ చేయడం జరుగుతుంది. దీనిలో సిఎన్డికి సంబంధించి 10 సీట్స్, సిహెచ్డికి సంబంధించి 5 సీట్స్ మాత్రమే ఇంటర్ స్కోర్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. మీరు దీంట్లో మరొక ఎలిజిబిలిటీ ఏంటంటే, మీకు సిఎన్డి కోసం మీరు ఇంటర్ ఎంపీసీలో ఖచ్చితంగా 90% ఎబో మార్క్స్ కలిగి ఉండాలి. మరి సిహెచ్డికి వస్తే ఇంటర్ మ్యాథ్స్తో పాటు మిగతా ఆర్ట్స్, హిస్టరీ కానీ లేకపోతే మనకు పొలిటికల్ సైన్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇట్లాంటి ఆర్ట్స్ గ్రూప్ కంపల్సరీగా ఉండాలి. అంటే మనం సిహెచ్డికి ఎలిజిబిలిటీ అవ్వం ఈ బోర్డు మార్క్స్ ద్వారా. మరి సిఎన్డి మాత్రమే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎంపీసీ వాళ్ళకు. సిఎన్డిలో కేవలం 10 సీట్సే ఉన్నాయి. మరి వాళ్ళు అవకాశం అయితే ఇస్తున్నారు, కానీ బోర్డులో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేస్తే మంచిది. ఇంటర్మీడియట్లో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు. మరి దీనికి కేవలం స్కోర్ ద్వారా మాత్రమే కాదు, మళ్ళీ దీనికి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి స్కోర్ అంటే ఇంటర్మీడియట్ స్కోరు ప్లస్ మీకు ఇంటర్వ్యూ రెండు కలిపి మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. దాదాపు స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేయకపోవడం బెటర్. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ వెబ్సైట్ ఎనేబుల్ అయింది. మరి లాస్ట్ డేట్ మనకు జూన్ 6 వరకు ఉంది. జూన్ 6వ తేదీలోపు మీరు బోర్డ్స్ ద్వారా IIIT హైదరాబాద్కి అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు జూన్ 19th అండ్ 20th ఈ 2 రోజుల్లో మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మరి రెండిట్లలో నెగ్గితే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ టాప్ మార్క్స్ కలిగి ఉండి మీకు మళ్ళీ ఇంటర్వ్యూలో కనుక మీరు విజయం సాధించగలిగితేనే IIIT హైదరాబాద్ ఈ సిఎన్డి బ్రాంచ్లోకి మీరు బోర్డ్స్ ద్వారా సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని యాస్పిరెంట్స్ గమనించి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు IIIT హైదరాబాద్ బోర్డ్స్ ద్వారా అడ్మిషన్ జరిగే దాని గురించి సమాచారం.